నమస్తే. ఖమ్మం, వరంగల్, నల్గొండ పట్టభద్రుల ఉప ఎన్నిక ముగిసిపోయింది. జూన్ 5వ తేదీన దీని రిజల్ట్ రాబోతుంది. సో దీంట్లో కీలకంగా పనిచేసింది ఎన్ఎస్యుఐ. సో ఎన్ఎస్ఏ ఆధ్వర్యంలో చాలా మీటింగ్లు పెట్టారు ఖమ్మం, వరంగల్, నల్గొండ ఈ ప్రాంతాల్లో. సో నాతో పాటు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఉన్నాడు. కాబోయే ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆయన గెలుపు కోసం పెద్ద ఎత్తున ప్రచారం కూడా చేసిండు, మీటింగ్లు కూడా పెట్టిండు. సో వెంకట్ గారు ఉన్నారు నాతో పాటు, డిస్కస్ చేద్దాం. అన్న ముందుగా నమస్తే. నమస్తే భార్గవన్న. రైట్, చాలా రోజుల తర్వాత అనుకుంటా మనం. సో పాయింట్కి వద్దాం. మీరు ఎమ్మెల్సీగా ఉన్నారు, మరో ఎమ్మెల్సీ గెలవబోతున్నాడా లేదంటే మీ పార్టీ పెద్దలే మళ్ళా నేను ఊడగొడదామని చూస్తున్నారంట. ఇది ఒక చర్చ జరుగుతుంది సోషల్ మీడియాలో. క్లారిటీ ఇచ్చే ప్రయత్నం ఏమైనా చేస్తారా? 100% తీన్మార్ మల్లన్న కోసము కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు మల్లన్న గెలవాలి. కాంగ్రెస్ పార్టీ ఏదైతే ప్రకటించిన అభ్యర్థి గెలుపు కోసం అందరూ కూడా కృషి చేశారు. శాయశక్తుల వాళ్ళు ప్రయత్నించడం జరిగింది. ఆ ప్రయత్నం కూడా నిన్న ఓటింగ్ శాతంలో ఓటర్స్ ఓటేసినప్పుడు చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి గారి పరిపాలన తీరు చూసి, ఏదైతే సంబంధించి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోని చూసి మల్లన్న గెలుపు కోసం అందరు కృషి చేశారు. 100% నాకు సంపూర్ణ నమ్మకం, విశ్వాసం ఉంది. ఓకే, ఏదైతే 5వ తారీఖున వచ్చే ఫలితాల్లో ఫస్ట్ ప్రయారిటీ ఓటింగ్లోనే తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీగా గెలుస్తారు. సో నేను ఎందుకు ఈ క్వశ్చన్ అడగాల్సి వస్తుంది అంటే, ఒక పేపర్లో రాసిరు, ఈరోజే చూసిన నేను. తీన్మార్ మల్లన్నకు షాక్, నమ్మించి దెబ్బతీసిన కాంగ్రెస్ పెద్దలు, ఎమ్మెల్సీ పోలింగ్లో మల్లన్నకు వ్యతిరేకంగా కాంగ్రెస్ ఓట్లు. ఏ పేపర్ అన్నది? అశోక్ వెనుక ఉన్నది కాంగ్రెస్ పెద్దలేనా అంటే అశోక్ సార్ని ఇండైరెక్ట్ గా మీరు ప్రోత్సహిస్తున్నారు. ఏ పేపర్ అది? చెప్తా. గతంలో రేవంత్, ఉత్తమ్ కుమార్ రెడ్డిని తీవ్రంగా దూషించిన మల్లన్న కాంగ్రెస్ లో ఉంటూనే నేతలపై విమర్శలు. ఎమ్మెల్యే, ఎంపీ టికెట్ ఆశించిన మల్లన్న ఎమ్మెల్సీ ఇస్తామంటూ చెప్పి పార్టీ పెద్దలు చెప్పారంట, ఓడించేందుకు టికెట్ ఇచ్చారంటూ ప్రచారం. సో ఒక పేపర్లో వచ్చింది, తెలంగాణ న్యూస్ లైన్ అని ఉంది ఇక్కడ. అన్నా ఇప్పుడు చాలా స్పష్టంగా ప్రభుత్వం వచ్చినాక ఈ గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్కి లాస్ట్ టైం మల్లన్న కూడా పోటీ చేసినారు కాబట్టి ఆ టికెట్ని మల్లన్న గారు ఏదైతే సంబంధించి ఎక్కడైతే పోయిందో అక్కడనే తిరిగి సాధించుకునే ఒక సంకల్పంతో మల్లన్న గారు కూడా ఉండే. సో వారికి చెప్పి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించి ప్రతి చోట కాంగ్రెస్ పార్టీ ఎక్కడైతే శాసనసభ్యులు ఉన్నారో శాసనసభ్యులు, ఓడిపోయిన వాళ్ళు ఉంటే కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్లు, నాసొంటి ఏదైతే ఎమ్మెల్సీ, అదేవిధంగా విభాగాల రాష్ట్ర అధ్యక్షులు, ఆ సంబంధించిన ప్రతి చోట కూడా ఇన్ఛార్జ్లను నియమించి మంత్రులు స్వయంగా వచ్చి మల్లన్నని గెలిపించాలని చెప్పి గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా అపీల్ చేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారు పర్సనల్గా మానిటర్ చేసి ఏదైతే సంబంధించి సిపిఐ, సిపిఎం, టీజీఎస్, ఆప్స్ అంటే వేరే ఇతర పార్టీల వాళ్ళ పెద్దలతో కూడా మాట్లాడి వారి మద్దతు కూడా కోరి సంపూర్ణ మద్దతు, దాంతోపాటు ఏదైతే సంబంధించి జూనియర్ లెక్చరర్స్ అసోసియేషన్స్ కానీ ఇతర అసోసియేషన్స్తో మాట్లాడి కంప్లీట్ మానిటరింగ్ సిస్టమ్ చేస్తూ మల్లన్న గెలుపు కోసం అందరం శాయశక్తుల కృషి చేసి కష్టపడి మల్లన్నకి ఏదైతే సంబంధించి పని చేస్తే ఉద్దేశపూర్వకంగా ఏదైతే మా మధ్యలో మాకు చిచ్చు పెట్టనీకి ఏదైతే కల్వకుంట్లకి తారక రామారావుకి సపోర్ట్ చేస్తున్న కొన్ని పేడ్ మీడియా, కొన్ని ఛానల్స్, కొన్ని పత్రికలు ఏదైతే ఉద్దేశపూర్వకంగా వాళ్ళు స్థాపించినాయి, వాళ్ళు ఏదో తప్పుడు ప్రచారం చేస్తారు తప్ప అభ్యర్థిగా నిలబడ్డ మల్లన్నకి సంపూర్ణ నమ్మకం ఉంది. అందరు కలిసి పనిచేస్తారని, మల్లన్న తప్పనిసరిగా గెలుస్తాడు, గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా మల్లన్న వైపు ఉన్నారని సంపూర్ణ నమ్మకం, విశ్వాసం మాకుంది. ఉద్దేశపూర్వకంగా ఎవరన్నీ కొట్లాటలు పెట్టే ప్రయత్నం చేసినా మేమంతా కుటుంబ సభ్యులు. మల్లన్న గతంలో ఏం మాట్లాడిండో, గతంలో ఏం చేసినా కూడా ఈరోజు మల్లన్న కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్, అధిష్టానం నిర్ణయించిన క్యాండిడేట్. మేము కానీ నాసొంటి కాంగ్రెస్ పార్టీ ఉన్న మేమందరం కూడా ఎన్ఎస్ఐ బ్యాక్గ్రౌండ్కి వెళ్ళి మేము పార్టీకి విధేయులం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి అసలు వస్తుందా అని చెప్పి అనుమానం ఉన్నప్పుడే మా ప్రాణాలని పనంగా పెట్టి మేము కొట్లాడినాం. పార్టీ సిద్ధాంతాల మేరకు పార్టీని పెట్టుకొని పార్టీ తరఫున మేము కొట్లాడినాం, ప్రజల సమస్యలపైన పోరాటం చేసినాం. ఈరోజు పార్టీ ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు నికార్సైన ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటాడు అండ్ సంపూర్ణంగా శాయశక్తుల పని చేయడం కూడా జరిగింది. ఆ పనికి ప్రతిఫలం కూడా మీరు 5వ తారీఖున చూడబోతారు. సో మీరు హార్ట్ఫుల్ గా పనిచేశారు, 100% మీరు చేశారు. ఓకే, కానీ బల్మూరి వెంకట్ అంటే నేను ఒక్కరిని కాదు, ఇది బల్మూరి వెంకట్ ఉద్దేశించి ఎన్ఎస్ఏ గురించి కూడా చెప్తలే. ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త, కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం ఉన్న ప్రతి వ్యక్తి మల్లన్న గెలుపు కోసం కృషి చేయడం జరిగింది. నల్గొండలో, ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కోమటిరెడ్డి బ్రదర్ హవా నడుస్తుంది. గతంలో ఇదే కోమటిరెడ్డిని సో అనరాని మాటలు అన్నాడు, అదే క్యూనిస్ వేదికగా. అవన్నీ మనసులో పెట్టుకొని పర్సనల్ తీసుకుంటే పరిస్థితి ఏంది? భార్గవన్న నీకు విషయం చెప్తా. ఇప్పుడు ఎవరన్నా కూడా ఒక్కొక్క సమయంలో ఆ రోజున్న పరిస్థితుల రీత్యా ఆ రోజున్న వాళ్ళకి అనిపించిన తీరు బట్టి వారు మాట్లాడతారు.
మల్లన్న గతంలో కూడా ఏదైతే సంబంధించి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నిజంగా ఏదో తప్పు చేసిందని చెప్పి భావించి తను మాట్లాడడం జరిగింది, ఇతర పార్టీలో తను చేరడం జరిగింది. దాని తర్వాత తన తప్పును తను తెలుసుకొని కాంగ్రెస్ పార్టీ సోనియమ్మ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందని చెప్పి అవన్నిటినీ యాక్సెప్ట్ చేస్తూ కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం తీసుకొని కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత ఆయన యాక్సెప్ట్ చేసిండు. ఆయన యాక్సెప్ట్ చేసినాక ఆయన సంపూర్ణంగా చెప్పినాక అయిపోయినాక ఆ రోజు మాట్లాడారు కాబట్టి ఈరోజు కోపం పెట్టుకున్నానంటే దానికి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఆ రోజు ఉన్న పరిస్థితి రీత్యా ఉంటుంది. ఆ రకంగా అంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ముందు కాంగ్రెస్ పార్టీలో ఉండే అన్ని తిరిగిపోయిండు. అట్లా అని చెప్పి ఆయన ఏదన్నా సంబంధించి ఆయన అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఇచ్చిపెట్టిండే ఏమన్నా మా సొంత వాళ్ళని కొట్టలే, జైలు వేయలే, కేసులు పెట్టలే, ఇబ్బంది పెట్టలే. ఆ సంబంధించిన ఆ రోజు దాన్ని ఏదో పాతది తీసుకొని వచ్చి మళ్ళీ ఆ రోజు ఉంది కాబట్టి ఈరోజు కోపం పెట్టుకున్నట్టు ఇంకోటి పార్టీ ఒకసారి నమ్మి పార్టీ కండువా కప్పి ఆ పార్టీ సభ్యత్వం ఇచ్చినాక ఆయన మా పార్టీ కార్యకర్త, ఆయన మా పార్టీ వ్యక్తి అండ్ పార్టీ నిర్ణయం అధిష్టానాన్ని ధిక్కరించే వ్యక్తి ఏ ఒక్క కార్యకర్త కూడా అధిష్టానం ఒక నిర్ణయానికి వ్యతిరేకంగా పనిచేయడం జరగదు. కానీ అక్కడ ఆ ప్రాంతంలో ఎమ్మెల్సీగా ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన అంటే బీఆర్ఎస్ పార్టీ 2 సార్లు గెలిచింది అక్కడ ఎమ్మెల్సీగా. సో ఇప్పుడు అధికార బీజేపీ పార్టీ అభ్యర్థిని పెట్టిరు వాళ్ళు. ఇప్పుడు సో మీరు ఎట్లా అని చెప్తారు కానీ మేము చెప్పుడు కదా వాస్తవం కదా. ఇప్పుడు మల్లన్న విషయంలో నువ్వు అది మాట్లాడినప్పుడు మొన్నటిదాకున్న రాకేష్ రెడ్డి బీజేపీ పార్టీలో ఉండి బీఆర్ఎస్ ని విమర్శించిన వ్యక్తి ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్ అయినప్పుడు నువ్వు మీరు ఎన్నన్నా చెప్తారని అంటావు. అంటే ఇప్పుడు ప్రాబ్లం ఏదొచ్చింది, మల్లన్న అనే వ్యక్తి పైన ఉద్దేశపూర్వకంగా బీజేపీ పార్టీ వాళ్ళు మల్లన్నని తిడతారు. సోయి లేదా మరి వాళ్ళు కండువా కప్పినప్పుడు, వాళ్ళు అమిత్ షా కండువా కప్పినప్పుడు తెలియదా మల్లన్న ఏందో? ఏదైతే ఇదే కల్వకుంట్ల తారక రామారావు మల్లన్న గురించి మాట్లాడతారు. మరి ఇదే మల్లన్న గురించి నిజంగా మల్లన్న తప్పు చేసింటే తీన్మార్ మల్లన్న అనే వ్యక్తి తప్పు నిజంగా నువ్వు 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నావు, ఏ ఒక్క ఆధారాలని బయటపెట్టి లోపల ఎందుకు పెట్టలేకపోయినావు, ఎందుకు ప్రూవ్ చేయలేకపోయినావు? ఈ రోజు ఉద్దేశపూర్వకంగా మల్లన్న దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. ఈ రోజు అధికార పార్టీలో మల్లన్న ఉన్నాడు, రేపు పొద్దున మల్లన్న ఎమ్మెల్సీ లెక్క గెలిస్తే ఈ ఆధారాలన్నీ కూడా బయటకు వచ్చి మేము కటకట్టాల్లోకి వెళ్లాల్సి వస్తుంది, ఇవి ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయని ఉద్దేశపూర్వకంగా ఎన్నడూ లేని విధంగా ఏదో కల్వకుంట్ల తారక రామారావు కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ ఇద్దరు ఒకటై మల్లన్నని ఓడగొట్టాలనే ప్రయత్నం చేశారు. కానీ వాళ్ళ ప్రయత్నాన్ని గ్రాడ్యుయేట్స్ ఏదైతే యువకులందరూ కూడా తిప్పికొట్టారు. గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అధికార పార్టీతో పోటాపోటీగా కొట్లాడుతున్నాడని తీన్మార్ మల్లన్నకు మంచి ఓట్లు వేసిర్రు, మంచి రన్నరప్లుగా నిలిచిండు ఆయన. ఈసారి అధికార పార్టీ అభ్యర్థిగా నిలబోతున్నాడు, అక్కడ బరిలో ఉన్నాడు. అధికార పార్టీకి పట్టభద్రులు ఏ విధంగా పట్టం కడతారు అంటే మీకు ఒకటి సంపూర్ణ నమ్మకం విశ్వాసంతో కంప్లీట్ మెజారిటీ ఇచ్చి 64 స్థానాలు మిత్రపక్షంలో ఉన్న మరొక స్థానం కాంగ్రెస్ పార్టీని గెలిపించడం జరిగింది. అంటే సంపూర్ణ నమ్మకంతో పట్టభద్రులు కానీ యువకులు కానీ విద్యార్థులు కానీ తెలంగాణ ప్రజానీకము కంప్లీట్ మ్యాండేట్ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చారు. అండ్ మల్లన్న సొంటి వ్యక్తి ఏదైతే సంబంధించి అనేక సమస్యలు ఆయన దృష్టికి గత 10 సంవత్సరాల్లో తెలుసు. ఆ సమస్యలు ఏ విధంగా పరిష్కరించాలి, ప్రజలు ఏమి కోరుకుంటారు కూడా ఆయనకు ఒక అవగాహన ఉంది. సో అసొంటి వ్యక్తి గెలిస్తే 100% ఆ సమస్యలన్నీ కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని వెళ్ళొచ్చు. తోడుగా అదే శాసన మండలిలో నేను కూడా ఉన్నా కాబట్టి ఇద్దరం కలిసి ఇటువంటి సమస్యలపైన వివరించి మాతో పాటు ఏదైతే సుదీర్ఘ అనుభవం ఉన్న జీవన్ రెడ్డి గారు, మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా ఉన్నారు. ఇప్పుడు జీవన్ రెడ్డి గారు ఎంపీ నిలబడరు కాబట్టి వారు గెలిస్తే అక్కడ ఉండరు. మహేష్ కుమార్ గౌడ్ గారు, దాంతోపాటు పట్నం మహేందర్ రెడ్డి గారు ఉంది. సో అనుభవంతో పాటు సమస్యలపైన అవగాహన ఉన్న వ్యక్తులు, దాంతోపాటు ఏదైతే సమస్యలను ఏ విధంగా పరిష్కరించాలి జ్ఞానం ఉన్న వ్యక్తులు అందరూ ఒక చోట చేరినప్పుడు సమస్యల పరిష్కారానికై ఈజీ అవుతుంది. పబ్లిక్ ఎండ్ ఆఫ్ ది డే ఫైట్ చేయడం కంటే సమస్యలు పరిష్కరించేటోళ్ళు సరైన స్థానాల్లో ఉండాలనుకుంటారు. ప్రభుత్వమే సమస్యల్ని పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నప్పుడు ప్రశ్నించే గొంతుకెందుకు? ప్రభుత్వము సమస్యల్ని పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నప్పుడు గతంలో బీఆర్ఎస్ పాలన సమయంలో మన సమస్య ఏందని చెప్పి మంత్రి దగ్గరికి వెళ్ళి చెప్పుకున్నామంటే పోలీసులను అడ్డం పెట్టి కేసులు పెట్టి లాఠీ చార్జీలు చేశారు. ఈ రోజు మీకు సమస్య ఏముంది, సమస్య ఎక్కడుందని చెప్పి తెలిస్తే నేరుగా మీకు అధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, శాసన మండలి సభ్యులు నేరుగా ముఖ్యమంత్రి ఇంటికాడికి మీరు పోయినా కూడా లోపల పిలుచుకొని రిప్రజెంటేషన్ అనేది తీసుకుంటారు. ఈరోజు ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన కొనసాగుతున్నప్పుడు సమస్యల్ని పరిష్కరించగలిగే వ్యక్తులు, సమస్యలపైన అవగాహన ఉన్న వ్యక్తులు సరైన స్థానాల్లో ఉంటే సమస్యలు పరిష్కారం అవుతాయి. ఈ రోజు వచ్చేసి ఏదైతే సంబంధించి 10 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు ప్రశ్నించే గొంతుకలే ఉండొద్దని చెప్పి జైల్లో పెట్టిన వాళ్ళు బయటికి వచ్చి ప్రశ్నించే గొంతుకని గెలిపించారు అని చెప్పి మాట్లాడుతారు. కేటీఆర్ మొన్న అంటున్నాడు తెలంగాణ భవన్ లో మల్లన్న గెలిస్తే మరో నయం అవుతాడు అని అంటున్నాడు. ఇప్పుడు కల్వకుంట్ల తారక రామారావు గారు అసెంబ్లీ ఎలక్షన్లో ఓడిపోయినాక ఆయనకి ఫ్యూజ్ అవుట్ అయిపోయింది. ఏం మాట్లాడుతున్నారు, అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. మల్లన్న అనే ఒక వ్యక్తి పైన ఎందుకు కేటీఆర్ అంత భయపడుతుండు? నిజంగా మల్లన్న అనే వ్యక్తి మీరు అన్నట్టు మీరు చేసిన ఆరోపణలు వాస్తవం అయితే
10 సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నారు కదా, యంత్రాంగం మీ చేతిలో ఉంది, పోలీస్ అధికారం మొత్తం మీ చేతిలో ఉంది, మీకు మొత్తం వ్యవస్థ మీ దగ్గర ఉంది. మల్లన్న తప్పు చేసిండని ఆధారాలతో సహా కోర్టులు ఎందుకు ప్రూవ్ చేయలేకపోయినరు? నువ్వు చెయ్యలేక ఇయ్యాల గుర్తుకొచ్చిందా నీకు? ఇవాళ నువ్వు బయటకు వచ్చి మాట్లాడుతున్నావు ఎందుకు? మల్లన్న కాడ చిట్టా మొత్తం ఉంది, రేపొద్దున ఎమ్మెల్సీ అనకి చిట్టా మొత్తం పెడితే శంషల్ కూడా జైల్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు రేవంత్ రెడ్డి కట్టిస్తాన్న దానికి ఏదైతే ఇంకో నెల ఆలస్యం కాకుండా ఇప్పుడే లోపల పోయే పరిస్థితి వస్తున్న భయానికి ఈరోజు మల్లన్న పైన పడ్డారు. మొత్తానికి గెలిపించుకుంటారా ఈసారి ఖమ్మం, వరంగల్, నల్గొండ అభ్యర్థి? గ్రాడ్యుయేట్స్ యువకులు మల్లన్నని గెలిపిస్తారు. వాళ్ళకి వాస్తవాలు చెప్పి వాళ్ళకి మేము ఉన్నామని ఒక నమ్మకాన్ని కాంగ్రెస్ పార్టీ మేము సృష్టించాం. జియో 46 ఎక్కడికి పోయిందన్న? జియో 46 మీరే గతంలో మీకు అదే చెప్తున్నా. జియో 46 అంశానికి సంబంధించి మొట్టమొదటి రోజుకెళ్ళి అంశాన్ని ఏ విధంగా పరిష్కరించాలని చెప్పి సంపూర్ణ అవగాహన ఉన్న వ్యక్తిని నేను. ఈ రోజు జియో 46 అంశం పైన కల్వకుంట్ల తారక రామారావు గారు బయటకు వచ్చి మాట్లాడతారు. జియో 46 ని మేము రద్దు చేద్దాం అనుకున్న జ్ఞానం ఉందా? జియో 46 పైన సమస్య తీవ్రంగా ఉంది, ఇది ఇబ్బందికరంగా ఉంది, ఏదైతే మీ పార్టీ ఈ 3 జిల్లాల్లో వీక్ ఉంది, ఇటువంటి జిల్లాలలో పిల్లలు వస్తే నాకు ఇబ్బంది అవుతుంది అని చెప్పి ఉద్దేశపూర్వకంగా కక్షపూరితంగా జియోని తీసుకొని వచ్చారు. అనేక సందర్భాల్లో ఇదే మీ ఛానల్లో ఆ రోజు వేరే ఛానల్లో మీరున్న మీ దగ్గరనే ఎక్స్ప్లెయిన్ చేసిన ఈ సమస్యను ఏ విధంగా పరిష్కరించాలని. 100% మేము చెప్పినాం జియో 46 ని రద్దు చేస్తాము కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాం. కానీ మా పార్టీలో కొంతమంది వ్యక్తులు చెప్పడం జరిగింది, 100% చెప్పారు. వినండి, అదే ఇప్పుడు చెప్పినప్పుడు ఇష్యూ చెప్పినప్పుడు కంప్లీట్ గా వినే ఓపిక అన్న ఉండాలి. ఇప్పుడు రాజకీయ నాయకులు మాకు ఓపిక లేకపోతే జర్నలిస్ట్ గా ప్రశ్నించే మీకు కూడా ఓపిక లేకపోతే ఎట్లా? వినండి, దానికి సంబంధించి ఆ జియో 46 అంశం పైన ఉద్దేశపూర్వకంగా ఈ గవర్నమెంట్ పోయే 3 రోజుల ముందు కోడ్ వచ్చే ముందు ఫైనల్ సెలక్షన్ లిస్ట్ పెట్టారు. ఫైనల్ సెలక్షన్ లిస్ట్ పెట్టి విద్యార్థులను సెలెక్ట్ అయిన విద్యార్థులను పెట్టి సెలెక్ట్ కాని విద్యార్థులు ఇద్దరి మధ్యలో చిచ్చు పెట్టి అసలు ఈ ఉద్యోగాలు ఇవ్వకుండా చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేసింది. సో ఈ పరిస్థితులు ఇబ్బందికరంగా ఉన్నాయని చెప్పి వారు న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే లీగల్గా ఇమీడియట్గా సుదీర్ఘంగా ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో పూర్తి ఏదైతే ప్రిన్సిపల్ సెక్రటరీ, చీఫ్ సెక్రటరీ, దాంతోపాటు అడ్వకేట్ జనరల్, అడిషనల్ అడ్వకేట్ జనరల్, దాంతోపాటు పీపీస్, దాంతోపాటు ఉన్న పూర్తి యంత్రాంగాన్ని ఇంటెలిజెన్స్ డీజీ, 3 పోలీస్ శాఖకు సంబంధించి పోలీస్ రిక్రూట్మెంట్ చైర్మన్ శ్రీధర్ బాబు గారు, అదేవిధంగా గోదావరిఖాన్ ఎమ్మెల్యే, అదేవిధంగా నాగార్జున సాగర్ ఎమ్మెల్యే, 2 రాజ్ ఠాకూర్ గారు, జైవీర్ గారు, నేను అందరం కూర్చొని 3 గంటల సుదీర్ఘ చర్చ జరిగింది. ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఏంది, దీన్ని ఎట్లా చేయగలుగుతాం, ఏం చేయగలుగుతాం, ఏ రకంగా మార్పులు తీసుకురావాలి, ఫర్దర్గా కూడా జియో 46 వల్ల ఇబ్బందులు ఏమొస్తాయని చెప్పి అన్నీ ఆలోచించి ఈ సమస్యని పరిష్కరించాలని చెప్పి కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. దామోదర్ నరసింహ గారితో, పొన్నం ప్రభాకర్ గారితో, శ్రీధర్ బాబు గారితో. ఇప్పుడు మీకే తెలుసు కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసిరంటే సమస్య తీవ్రంగా ఉన్నప్పుడు ఏ రకంగా లీగల్ కాంప్లికేషన్స్ రాకుండా శాశ్వతంగా సమస్యని పరిష్కరించాలంటే అతిపెద్ద కమిటీ ఏర్పాటు చేసేది క్యాబినెట్ సబ్ కమిటీ. ఏర్పాటు చేసిన 3-4 రోజులకు ఎలక్షన్ కోడ్ వచ్చింది. ఎలక్షన్ కోడ్ అయిపోయినాక 100% మొన్న కూడా శ్రీధర్ బాబు గారు చెప్పారు క్యాబినెట్ సబ్ కమిటీ కూర్చుంటుంది, కూర్చొని 100% ఆ సంబంధించి కేసు చేసిన పిల్లలతోటి కేసు ఏదైతే సంబంధించి కేసు వాదిస్తున్న ఏజీ గారిని కూడా పిలిచి ఏ రకంగా చర్చించి ఉద్యోగం వచ్చిన పిల్లలకి ఇబ్బంది కలగకుండా ఉద్యోగం రాని పిల్లలకి ఏ విధంగా న్యాయం చేయాలి, న్యాయపరంగా ఏవైతే సంబంధించి ఆ సమస్యని పరిష్కరించగలుగుతారో 100% ఆ రకంగా కాంగ్రెస్ పార్టీ ఈ సమస్యని పరిష్కరిస్తారు. సో కట్టుబడి ఉన్నారు 100% న్యాయపరంగా లీగల్ గా ఏ రకంగా ఆ సమస్యని పరిష్కరించగలుగుతామో విద్యార్థులతోటి చర్చించి ఆ సమస్యని పరిష్కరిస్తాము. రైట్, చివరిగా చెప్పండి, బల్మూరి వెంకట్ గారు ఎప్పుడు క్యాబినెట్ లోకి వెళ్ళబోతున్నారు? రేవంత్ క్యాబినెట్ లో ఫస్ట్ ఎమ్మెల్సీగా ఒక విషయం బల్మూరి వెంకట్ అంటాడు కాంగ్రెస్ పార్టీ కార్యకర్త. నేను అనేక సందర్భాల్లో చెప్పిన ఎమ్మెల్సీ అనక కూడా బల్మూరి వెంకట్ నాకు రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు కానీ మా పార్టీ ఇచ్చిన అతిపెద్ద పదవి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త పదవి. ఏదైతే ఆ పదవికి సంబంధించి నేను ఊహించకుండానే నా పార్టీ నా కష్టాన్ని గుర్తించి నాకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చింది. సో దీనికంటే పెద్దది నేను ఊహిస్తలేను. ఏదైతే నాకంటే సుదీర్ఘంగా రాజకీయాల్లో ఉన్న ఎంతో మంది ఉద్దండులు రేపు పొద్దున్న ప్రజలకు ఉపయోగపడే వ్యక్తులు ఉన్నారు. అటువంటి వ్యక్తులు నాకంటే వాళ్ళ స్థానాల్లో ఉండాలని కోరుకునే వ్యక్తిని నేను. ఆశించడం తప్పలేదు కదా. నా పార్టీ నాకు తల్లి లాంటిది. ఏ సమయంలో బల్మూరి వెంకట్ని ఏ స్థానంలో పెట్టాలి, 2 కళ్ళు లాంటి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి భట్టి గారు ఉన్నారు, రాహుల్ గాంధీ గారు ఉన్నారు పైన. సో ఏ సమయంలో మాకు ఏది కరెక్టో వాళ్ళే నిర్ణయం తీసుకొని ఇస్తారు. మనం ఏదైతే సంబంధించి పెద్దలు మనని ఆలోచించి మన గురించి ఆలోచించి నిర్ణయం తీసుకోకపోతే మనం పోయి అర్జీ పెట్టుకోవాలి. నేను ఆలోచించకుండానే నన్ను ఎమ్మెల్సీ చేసిరు కదా, సో అర్జీ పెట్టుకోవాల్సిన అవసరం. ఎమ్మెల్సీ ఇవ్వడం మీ పార్టీలో చాలా మంది కొంతమందికి ఇష్టం లేదంట, నిజమేనా? ఇదిగోరి బల్మూరి వెంకీ ఎవరి వ్యక్తిగత అభిప్రాయం వాళ్ళకు ఉంటది. కొంతమందికి వెంకట్ నచ్చుతాడు, చిన్న వ్యక్తి, చిన్న కుర్రోడు, అదే చాలా రోజుల నుంచి పార్టీలో ఉండొచ్చు, తప్పేం లేదు కదా, మాకు కాదని ఆయనకి ఎట్లా ఇస్తారు? తప్పేం లేదు కదా.
ఇప్పుడు తప్పేం లేదు కదా. ఇప్పుడు ఎవరి వ్యక్తిగత అభిప్రాయం వాళ్ళకు ఉంటుంది. వెంకట్ అంటే కొంతమందికి నచ్చకపోవచ్చు, కానీ ఏదైతే 9 సంవత్సరాలు కష్టకాలంలో ఉన్నప్పుడు చిన్నోడని చూడలే కదా హుజరాబాద్ ఎన్నికల్లో నిలబెట్టినప్పుడు. నాకు దెబ్బలు తాకినప్పుడు అబ్బా పాపం చిన్నోడు కదా అని చెప్పి ఏమి దెబ్బలు కొట్టకుండా విడిచిపెట్టలే కదా. నా పైన కేసులు బుక్ అయినప్పుడు అయ్యో చిన్నోడు పాపం అని చెప్పి కేసులు పెట్టకుండా లేరు కదా. నన్ను జైల్లో పెట్టినప్పుడు అయ్యో పాపం చిన్నోడు అని చెప్పి జైల్లో నన్ను పెట్టలే కదా. లేకపోతే నేను టాస్క్ ఫోర్స్ అధికారులు తీసుకొని నన్ను ఏదైతే భయపెట్టినప్పుడు చిన్నోడు అనుకుని నన్ను విడిచిపెట్టలే కదా. ఏదైతే పనితీరును గుర్తించి పార్టీ అధిష్టానం ఒక నిర్ణయం తీసుకుంటుంది. నచ్చినా నచ్చకపోయినా నిర్ణయానికి కట్టుబడి ఉండాలి. ఓకే, సో చివరిగా చెప్పండి, మంత్రి పదవి మీకు దక్కబోతుందనే చర్చ అయితే జరుగుతుంది, మీ వరకు వచ్చిందా అది? నేను అసలు దానిపైన మీకు కూడా తెలుసు, అంటే నేను వాట్సాప్ ఇవేం యూజ్ చేయను. మీ వరకు వచ్చిందా అంటే ఒక చర్చ జరుగుతుంది, ఏదో వెంకట్ ని క్యాబినెట్ లోకి తీసుకునే చర్చ జరుగుతుంది, చర్చకి సంబంధించి యువకులని క్యాబినెట్ లోకి తీసుకునే ప్రయత్నము ముఖ్యమంత్రి గారు ఆ దిశగా ఆలోచిస్తున్నారు అని చెప్పి చెప్పడం జరిగింది. యువకులు ఎవరున్నారు, మీరే ఉన్నారు కదా. మీకు అదే చెప్తున్నా, ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఎంతో మంది యువకులకు ప్రాధాన్యత ఇస్తుంది కాబట్టి యువరత్నాన్ని క్యాబినెట్ లో తీసుకుంటారని ఒక మెసేజ్ ని సర్క్యులేట్ అవుతుంది. సో దాంట్లో నాకే వస్తుంది అంటే అది స్వార్థం అవుతుంది. సరే యువకులను తీసుకుంటే అని ఒక నిర్ణయం పార్టీ తీసుకుందని అంటే లార్జర్ ఆస్పెక్ట్ లో సరే ఒక యువకులు ఉంటారు, రేపు పొద్దున ఒక రిప్రజెంటేటివ్ ఉంటారు, ఎవరున్నా ఆ స్థానంలో ఒక రిప్రజెంటేటివ్ ఉంటాను సంతోషపడే వ్యక్తి బల్మూరి వెంకట్. కానీ నేనే ఆ రిప్రజెంటేటివ్ ఉండాలనుకునేంత స్వార్థపూరిత వ్యక్తి బల్మూరి వెంకట్. ఒక క్లూ అయితే ఇచ్చారు, ఒక క్లారిటీ అయితే వచ్చింది పబ్లిక్ కూడా. అదే మీకు అదే చెప్తున్నా, ఎవరున్నా ఆ స్థానంలో ఒక యువకుడు ఉంటే మంచిది అని అనుకుంటా. ఆ నిర్ణయం తీసుకోండి, నేనే ఉండాలని ఎప్పుడు కోరుకోను. ఓకే, ఎవరున్నా కూడా ఏంటంటే ఒక మెసేజ్ స్టార్ట్ అవుతుంది, అంటే ఒక ట్రెండ్ సెట్ అవుతుంది. ఈ రోజు ఎమ్మెల్సీ నాకు ఇచ్చారు, ఇతర రాష్ట్రాల్లో కూడా బల్మూరి వెంకట్ పనితీరు చూసి ఇది ఒక పెద్ద బాధ్యత. మీరు ఇది అదృష్టం లెక్క భావిస్తారు కానీ ఇది ఒక పెద్ద బాధ్యత. బల్మూరి వెంకట్ పనితీరు చూసి రేపు పొద్దున మరికొంతమంది యువకులకు ఇస్తే ఏ రకంగా ఉంటుందని ఒక మెసేజ్ నన్ను చూసిస్తారు. సో నా ఒళ్ళు దగ్గర పెట్టుకొని కష్టపడి నేను పని చేస్తే మరికొంతమంది నాసొంటి యువకులకి నా లెక్క అవకాశం వచ్చే ఒక పరిస్థితి ఉంటుంది. అది కాక నేను దీన్ని ప్రాపర్గా యూజ్ చేసి ప్రాపర్గా పబ్లిక్కి యూజ్ కాకపోతే రేపు పొద్దున ఇంకోళ్ళకి ఇచ్చే అవకాశం ఉండదు. నేను కానీ మా రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ గారు కానీ లేకపోతే ఇతర రాష్ట్రాల్లో ఏదైతే అనేక మంది ఎంపీ టికెట్లు కూడా ఢిల్లీలో మాకు అన్నయ్య కుమార్ గారు కానీ చాలా మందికి ఇవ్వడం జరిగింది. అంటే యువరత్నాన్ని ప్రోత్సహించాలని చెప్పి రాహుల్ గాంధీ గారు ఆలోచిస్తారు. ఆ దిశగానే మా అందరికి అవకాశాలు. సో లోక్సభ ఫలితాలపై మీ అంచనా ఏంటి, ఎన్ని సీట్లు గెలుస్తున్నారు? ఏదైతే మొదటికెళ్ళి కూడా మేము చెప్తున్నాము 14 స్థానాల కోసము 100% 14 స్థానాలు గెలుస్తామనే ఉద్దేశంతో మేము ఎన్నికల బరిలో వెళ్ళినాము. ఈ రోజు కూడా నాకు 100% నమ్మకం ఉంది, పబ్లిక్ మాకు 14 స్థానాల్లో గెలిపిస్తారు, 14 పైన స్థానాల్లో గెలిపిస్తారని సంపూర్ణ విశ్వాసంతో ఉన్నాం. రైట్, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది మొత్తానికి ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రుల ఉప ఎన్నికలో మల్లన్న గెలవబోతున్నాడని వన్ సైడ్గా చెప్తున్నారు బల్మూరి వెంకట్ గారు. చూద్దాం పట్టభద్రులు ఎవరిని ఎన్నుకుంటారు, అక్కడ ఎవరికి పట్టం కట్టబోతున్నారు. జూన్ 5 వరకు వేచి చూడాల్సి ఉంది.